హోటల్ భవనం కుప్పకూలిన ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న పురాతన భవనాలపై దృష్టి సారించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహించింది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలని భావిస్తోంది. సికింద్రాబాద్లో సిటీ లైట్ హోటల్ కుప్పకూలే ఘటనపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సమీక్ష నిర్వహించింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇలాంటి ప్రమాదాల నివారణకు చెన్నై ఐఐటి, హైదరాబాద్ ఐఐటి అధ్యాపకులు సివిఆర్ మూర్తి, ప్రదీప్ కుమార్ల సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఓ ప్రణాళిక రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది. సిటీ లైట్ హోటల్ ఘటనతో రాష్ట్రంలో విపత్తుల నిర్వహణలోని లోపాన్ని గుర్తించింది. రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు తక్షణం స్పందించే బృందాల ఏర్పాటు కోసం స్థలం కావాలని 2 ఏళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మరి శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బృందాలు అందుబాటులో ఉంటే హోటల్ ఘటనలో మృతుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉండేదన్నారు. త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం మనకి అకామిడేషన్ అవైలబుల్గా ఇస్తే మేము మంగళగిరిలో ఉండేటువంటి వారిలో ఒక 2 టీమ్స్ని పర్మనెంట్గా హైదరాబాద్లో మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనలో మనకు ఎన్డీఆర్ఎఫ్ బాగా సుశిక్తులైనటువంటి వారు ఎక్కడైనా శిథిలాల కింద జీవించి ఉన్నారా అని తెలుసుకోవడానికి కూడా పరికరాలు ఉన్నాయి. శిక్షణ పొందినటువంటి వారు మనకు అందుబాటులో ఉంటే బహుశా నిన్న చనిపోయినటువంటి వారి సంఖ్యలో కొంత తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. స్థిరాస్తి బిల్లు, ఇంజనీరింగ్ బిల్లు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున తాజా నిర్ణయాల్ని వాటిలో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటామని మరి శశిధర్ రెడ్డి తెలిపారు.